నెక్లెస్ రోడ్లోని నీరా కేఫ్ వద్ద ఆందోళనకు దిగారు గౌడ సంఘం నాయకులు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాడి కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం నీరా కేఫ్ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దానిని తొలగించారని కుట్ర చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి. ప్రైవేటు వ్యక్తులకు దీనిని ధారాదత్తం చేసేందుకు నీరా విక్రయించకుండా చూస్తున్నారని ఆరోపించారు శ్రీనివాస్ గౌడ్. ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయం మార్చుకోవాలని, లేదంటే చలో హైదరాబాద్ పిలుపు ఇస్తామన్నారు గౌడ సంఘం నాయకులు. ఎంతమంది వ్యవసాయం చేసేటువంటి చాలా మంది వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల అన్ని కులాలు, వైశ్యులు, బ్రాహ్మణులు తప్ప మా రెడ్డిలు కావచ్చు, మా ముద్రాజులు కావచ్చు, ప్రతి కులం కూడా ఒక ఆరోగ్యమైన డ్రింక్ దీన్ని సేవిస్తారు. దీన్ని ఇలా కొంతమంది రాజకీయ నాయకులు కలిసి గౌడుల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి నీరా కేంద్రాన్ని ఎత్తేస్తామని మొత్తం దుకాణాలన్నీ ప్రైవేట్ పరం చేసి, హాల్ కూడా ప్రైవేట్ చేసేసి, నీరా ఇది బీసీ కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటిది. కేసీఆర్ గారిని అడిగి మేము బీసీ కార్పొరేషన్ ద్వారా మేము టాడీ టాపర్ సంబంధించి బీసీ కార్పొరేషన్లోనే అంతర్భాగం టాడీ టాపర్ కార్పొరేషన్. బీసీ కార్పొరేషన్ నుంచి మేము నిధులు తీసుకొచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇచ్చి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఇది కన్స్ట్రక్షన్ చేసినాం. నిర్వహణకు టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చినాం. భూమి గవర్నమెంట్ది, ఇది ప్రభుత్వంది, ఎవరెబ్బ సొమ్ము కాదు, ఇది ప్రభుత్వంది. ఇది భూమి. ఈ భూమిలో బీసీ కార్పొరేషన్ ద్వారా మేము నీరాకేఫ్ కట్టి ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటిది కట్టాం. ఇలాంటిది మీరు కట్టండి, కులవృత్తులకు ప్రోత్సాహం ఇవ్వండి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు కూడా తెలంగాణ మాదిరిగా వైన్ షాప్లలో మేము రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చిండ్రు, నీరా పాస్ ఇస్తామని వాళ్ళు అన్నారు. ఎంతమంది వ్యవసాయ